హాయ్ హలో సో నేను వచ్చేసాను వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలర్స్ అండి. ఇది వచ్చేసి మన సికింద్రాబాద్ లో ఉంది. ఇవాళ మన కోసం ఒక సెలబ్రిటీ విజిట్ చేయబోతున్నారు. సో అదెవరు అంటే ఉదయ్ భాను గారండి. చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే కొత్తగా లాంచ్ చేయబోతున్నారు కూడా. ఆల్రెడీ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఇంకా కొన్ని మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చేస్తున్నారు. వీడియో మొత్తం ఎండింగ్ వరకు క్లియర్ గా చూసేయండి. ఇన్స్టాగ్రామ్ లో కానీ రెగ్యులర్ గా రీసెలర్స్ కి కానీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటారు. మీరు వాళ్ళని కూడా ఫాలో అయిపోవచ్చు. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకు వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలరీ ఇక్కడ మాత్రమే ఉందా లేకపోతే ఇంకెక్కడ బ్రాంచెస్ ఉన్నాయా? అండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు బిజినెస్? ఎక్కడ ఫస్ట్ షోరూమ్ ఎక్కడ పెట్టారు? యాక్చువల్లీ ఇది ఏంటంటే ప్రాపర్ రాజమండ్రి మ్యానుఫాక్చరింగ్ అంతా కూడా మనం రాజమండ్రిలోనే స్టార్ట్ చేసాం. అక్కడ నుంచి ఆల్ ఓవర్ ఇండియా సరుకు సప్లై చేస్తాం. ఒక రాజమండ్రిలోనే మనకి 3 స్టోర్లు ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ వచ్చేటోడికి 2 స్టోర్లు ఉన్నాయి. మొత్తం 5 స్టోర్లు అయితే మన దగ్గర ఉన్నాయి. ఈ 5 స్టోర్లు 3 ఉన్నాయి. అండ్ రాజమండ్రిలో 3 స్టోర్లు కూడా కంటే హైదరాబాద్ లో 20 years స్టోర్ ఓపెన్ చేసి ఇంచుమించుగా 2008లో ఓపెన్ చేసాము. ఇక్కడ చిన్న గల్లీలో షాపు. అదే ఇండియాలో ఫస్ట్ కట్టు గాజుల జ్యువెలరీ ఫస్ట్ టైం హైదరాబాద్ లోనే ఓపెన్ చేసామంటే 2008లో ఓపెన్ చేసాం. అయితే దీని ఇండియా మొత్తంలోనే ఇది ఫస్ట్. దీని మ్యానుఫాక్చరింగ్ అయితే ఏదైతే ఉందో అది రాజమండ్రిలోనే మనం 2002 నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాం. వర్క్ చేసి అప్పుడు మీకు షోరూమ్ లేదు కదా, అప్పుడు ఎవరికి మేము వర్కర్స్ కదండి. నా వర్కర్స్ కి ఆటోమేటిక్ గా మా దగ్గరకు వచ్చి చేయించుకునే వాళ్ళు ఉంటారు ఎక్కువగా. వాళ్ళ ద్వారాగానే ఐటమ్ వెళ్ళేది. వాళ్ళ తర్వాత ఈ జ్యువెలరీ షాపులు వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఆర్డర్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు 916 ఇది వరకు ఏంటంటే 916 ఒక జ్యువెలరీకి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేవారు కదా. ఆర్డర్ ఇచ్చేవారు, అది ఒక వర్కర్ చేత తయారు చేయించి మళ్ళీ డెలివరీ ఇచ్చేవారు. ఆ రకంగా మేము వర్కర్స్ మేము ఆర్డర్ తీసుకునేవాళ్ళం. ఈ షీటెడ్ జ్యువెలరీ ఆల్ ఓవర్ ఇండియా అన్ని జ్యువెలరీ నుంచి మాకు ఆర్డర్ వస్తే ఆర్డర్ మేము తీసుకొని డిఫరెంట్ షోరూమ్స్ కి కూడా మీరు తయారు చేసి ఇచ్చారు. డిఫరెంట్ షోరూమ్స్ అన్నిటికీ పెద్ద షోరూమ్ చిన్న షోరూమ్ లేకుండా ఇంచుమించుగా దగ్గరగా అరౌండ్ ఒక 300 షోరూమ్స్ వరకు మేము ఇండియా వైజ్ సప్లై చేసాం. వాళ్ళు ఏదైతే కావాలంటే ఇప్పుడు మన సైడ్ అనుకోండి, మన సైడ్ టైప్ కావాలి. కానీ మనకి నార్త్ కి వెళ్తే వేరే స్టైల్ ఉంటది. అంటే ఢిల్లీ సైడ్ వేరే స్టైల్ ఉండేది, అలాగే ముంబై సైడ్ వేరే స్టైల్ ఉండేది, చెన్నై సైడ్ వేరే స్టైల్ ఉండేది. ఇలాగా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి వాళ్ళ ఆర్డర్స్ మాకు వచ్చాయి. అవి వాళ్ళకి కావాల్సినట్టుగా మేము తయారు చేసి ఇచ్చేస్తాం. సో ఏ డిజైన్ అయినా చేస్తారండి. అంటే ఇప్పుడు మనం గోల్డ్ షాప్ వెళ్ళాం అనుకోండి, ఇది ఇక్కడ తయారీ కాదండి, ఇది కలకత్తా తయారీ, ఇది మనోళ్ళు చేయలేరండి. ఇది ఇక్కడ తయారీ కాదండి, ఇది జైపూర్ తయారీ, ఇది మనోళ్ళు చేయలేరండి అని అంటా ఉంటారు. సో మీ దగ్గరికి వస్తే అది జైపూర్ జ్యువెలరీ అయినా కలకత్తాదైనా లేకపోతే ఇటాలియన్ అయినా ఏదైనా చేయగలరంటారు. ఎందుకు చేయగలుగుతున్నాం అని అంటే అండి, దానికి సంబంధించిన పూర్తి వర్కర్స్, ఒక దానికి సంబంధించిన మిషనరీ గానీ లాట్ ఆఫ్ అంటే ఒక కార్పొరేట్ కంపెనీలో ఏ స్థాయిలో అయితే వర్క్ షిప్ జరుగుతుందో అలాంటి వర్క్ షిప్ ఏదైతే ఉందో వెంకటరమణ కట్టుగాజుల జ్యువెలరీ మెయింటైన్ చేస్తుంది. క్యాడ్ వర్క్ కానించి, కాస్టింగ్ వర్క్ కానించి, కుందన్ కానించి ప్రతి ఒక్క దానికి మేము వీడియోస్ కూడా చేసాం. మీరు చూసే ఉండొచ్చు. మొత్తం టోటల్ ఎంపైర్ మా టీం అంతా కూడా నేను చూపించాను. ఏ టీమ్ ఏ సబ్జెక్ట్ చేస్తారో మీకు క్లారిటీగా అది వీడియోలో కూడా చూసే ఉంటారు. బట్ మీకు కొత్తగా ఏదైనా వచ్చినాయి అనుకోండి, ఆ కొత్త ధనానికి కూడా ఒక ట్రైనింగ్ సబ్జెక్ట్ పెట్టుకొని అది ట్రైనింగ్ ఇచ్చుకొని మేము అక్కడ కస్టమర్ రాగానే ఆ మోడల్ అడిగితే వాళ్ళ చేత ఆ మోడల్ తయారు చేయించేస్తాం, డెలివరీ ఇచ్చేస్తాం. అప్డేట్ లో ఉంటాండి. చెప్పాలంటే సింపుల్ గా చెప్పాలంటే ఎనీ అప్డేట్ అండ్ ప్రపంచంలో ఏ డిజైన్ అయినా మన కట్టుగాజులు అండ్ జ్యువెలరీలో, వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలరీలో తయారైపోతుంది. అంటే ఇది జైపూర్ది కదా, ఇది కలకత్తాది కదా, ఇది మైసూర్ది కదా, ఇది ఇక్కడ తయారవదేమో అనే భయం ఏం లేదు. సో ఇప్పుడే నేను ఒకటి ఆర్డర్ చేస్తాను, మీకు ఒకటి చూపిస్తానండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బంగారం రేటు విపరీతంగా పెరిగిపోయింది కదా, సో బ్లాక్ చేయదలుచుకోలేదు డబ్బుని. సో ఉన్నాయి కదా బంగారం అని అలా కోరిక అలా ఉండిపోయింది అనమాట. ఒకటి చూపిస్తాను, మీరు ఇది చేయగలరు నాకు చెప్పండి. వెంకటేశ్వర స్వామి రూప్ లో ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ కావాలండి నాకు.
ఈ వీడియో చూస్తే జూమ్ చేసుకోండి. మన భాను గారు పెడుతున్న ఆర్డర్ ఇది ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అంటే 100 కి 100% మ్యాచింగ్ సైజ్ లో గానీ పాలిష్ లో గానీ అండ్ ఫినిషింగ్ లో గానీ యాజ్ ఇట్ ఈజ్ మనం దీన్ని తయారు చేసి ఇచ్చేయగలుగుతాం. అరౌండ్ ఇది 916 లో అప్రాక్సిమేట్ గా మీకు ఎంత చెప్పి ఉండొచ్చండి? దాదాపు ఒక 4 to 5 kilos. అంతేనా? నాకు తెలిసి కింద లాకెట్ వచ్చేటోడికి 3.5 తులాస్ ఉంటదండి, పైన వచ్చేటోడికి 2 తులాస్. మీరు అన్నట్టే దగ్గర దగ్గరగా 5.5 తులాస్ దాకా ఇది అవుతుంది. తను కూడా ఒక షాప్ ఉన్నట్టుంది నాకు తెలిసి. పేరెంట్స్ ఎవరన్నా అయినా స్వర్ణకారులు ఉన్నారు. కానీ ఇందులో మన దగ్గరకు వచ్చేటోడికి కేవలం దీన్ని తులన్నర అంటే 15 గ్రాముల్లో తయారైపోద్ది. ఛాలెంజ్ అండి ఇది, నేను పబ్లిక్ గా ఛాలెంజ్ చేస్తున్నాను. తులంలో నాకు చేసిస్తా అన్నారు, నాకు చేసి వాళ్ళు సేమ్ టు సేమ్ అయిపోద్ది ఇందులో. ఎందుకనంటే మీకు అక్కడ 60 గ్రాములు అయిందనంటే దానిలో 4% 15 గ్రాములకి మా దగ్గర అయిపోవాలి అంతే అంతే. ఇంకా ఇప్పుడు 6 తులాస్ అని మేము చెప్తున్నాం కదా, ఇది వచ్చేటోడికి మనకి లాకెట్ వచ్చేటోడికి 3.5 తులాలు అయింది అవదు, 35 గ్రామ్స్ లేదు. ఎందుకనంటే ఇది పూర్తిగా సాలిడ్ లాకెట్. నకాషి ఉన్న సాలిడ్ లాకెట్ ఏదైతే ఉంటుందో వెయిట్ ఎక్కువ ఉంటది. దీనికి ఉన్న ఆ ఫేస్ దగ్గర ఉన్న క్లారిటీ రావాలి అని అంటే కనుక డెప్తింగ్ ఎక్కువ ఇవ్వాలి, అంటే వెనకాతలు ఉండే దళసలు ఎక్కువ ఇవ్వాలి. కాబట్టి గోల్డ్ లో కూడా ఇది 3.5 తులాలు లేనిదే అవ్వదు. అండ్ పైన చైన్ ఏదైతే ఉందో ఇంక్లూడింగ్ క్లాప్స్ తోటి ఉంది, అంటే పైన కింద ఒక క్యాప్స్ డిజైన్ క్యాప్స్ తోటి ఉన్నాయి కదా, ఆ డిజైన్ క్యాప్స్ తో ఆ దండ చేయడానికి అది ఒక 2.5 తులాలు. మొత్తం టోటల్ గా 6 తులాల్లో ఈ ఐటమ్ అవుతుంది. కానీ మనం దీన్ని కేవలం తులన్నరలోనే తయారు చేసి ఇచ్చేస్తాం. ఎన్ని రోజులు చేసేస్తారు? 1 మంత్ అండి. 1 మంత్ టైం. 1 మంత్. 1 మంత్ తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం. నేను ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను. వెంకటరమణ అండ్ కట్టుగాజులు అండ్ జ్యువెలరీ వారు నాకు ప్రామిస్ చేశారు 1.5 తులంలోనే నాకు ఈ సెట్ వస్తుంది. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. రైట్. ఓకే. కంపల్సరీ. సో మనకు బ్రాంచెస్ హైదరాబాద్ లో ఇది ఒక్కటే ఉంది. హైదరాబాద్ లో 2 ఉన్నాయండి. చిన్న షోరూమ్ చిన్నది ఒకటి, ఇదేమో పెద్ద షోరూమ్. చిన్నది ఎక్కడ ఉంది? చిన్నది ఇక్కడే జనరల్ బజార్ దగ్గర. జనరల్ బజార్ దగ్గర. ఓకే. సో ఇప్పుడు మన షోరూమ్ లో 300 మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఈ నెక్లెస్ వచ్చేటప్పటికి మొత్తం 300 మోడల్స్. ఏ మోడల్ అయినా 5 గ్రాములే నెక్లెస్. ఏ మోడల్ అయినా 5 గ్రాములే. ఈ ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదని, ఎందుకంటే వారే తయారు చేయలేని అంటున్నారు. ఎందుకంటే పెద్ద లాట్ లో తయారు చేశారు కాబట్టి మీకు ఈ 5 గ్రాముల్లో కుదురుతుంది. సో 1000 సెట్స్ ఉన్నాయండి మొత్తం. టోటల్ ఇండియా వేజ్ గా అయితే 1000 సెట్లు రెడీ చేసాం. ఈ సికింద్రాబాద్ బ్రాంచ్ కి మాత్రమే దీనికి కస్టమర్స్ క్రౌడింగ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము దీంట్లో మాత్రం 300 వరకు దీనికి ఒక్కదానికే కేటాయించాం. ఏదైనా సరుకు షార్టేజ్ అయిందనంటే కనుక మా ప్రమేయం లేదు. ఎవరు ఎంత ఎర్లీగా వచ్చి పర్చేస్ చేసుకుంటే అంత ఎర్లీగా ఎక్కువ మోడల్స్ వాళ్ళు చూడగలుగుతారు, వాళ్ళు పర్చేస్ చేసుకోగలుగుతారు. మళ్ళీ కరెక్ట్ గా మ్యారేజ్ సీజన్ అండి ఇది. మ్యారేజ్ సీజన్ అండ్ ఇప్పుడు బంగారం రేటు తగ్గి కూడా ఉంది. మొన్నటి దాకా అయితే భయపెట్టింది, ఎక్కడికి పరిగెడుతుందో అనుకున్నాము. బంగారం కొన్న ఒక భ్రమనేమో అనుకున్నారు చాలా మంది. ఇప్పుడు తగ్గింది రేటు ట్రంప్ మహత్యం వల్ల. ఆయన దయ వల్ల తగ్గిపోయింది. మంచి టైం అండి, చాలా మంచి టైం. అండ్ జస్ట్ 5 గ్రామ్స్ లో ఇలాంటి నెక్లెస్ మళ్ళీ దొరకడం అయితే అసాధ్యమేనండి. సో ఈ ఆపర్చునిటీ అవైల్ చేసుకోండి. అండ్ మా వ్యూవర్స్ కి తెలియడం కోసం దూరం వచ్చాను కాబట్టి ఇవైతే 5 గ్రాములు అని తెలుసు. కొంత నేను షోరూమ్ చూసి ఏ పీస్ ఎంతకు వస్తుంది అన్నది ఒక చిన్న క్లారిటీ ఇద్దాం. అండ్ అందరి తరఫున యూనో మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. అంటే ఉన్నవారు లేనివారు అనేది కాకుండా ప్రతి ఒక్కరికి బంగారం ఉన్న వాళ్ళు అయితే మళ్ళీ 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 కొత్త కొత్తగా సెటిల్ వేసుకుంటారు. కొంచెం పేదరికంలో ఉన్న వాళ్ళైతే కనీసం బంగారం నెక్లెస్ నా బిడ్డకు పెట్టకపోతున్నానే అన్న బాధలో ఉంటారు. కానీ ఆ కరువు తీర్చేలాగా మీరు ఇంత తక్కువలో బంగారంతో ఇంత గొప్ప నగలు చేసిస్తూ అందరికి అందుబాటులోకి బంగారాన్ని తీసుకొచ్చినందుకు కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి సెట్స్ చూద్దాం, మనము చూసి ఏది ఎంత పడొచ్చు అప్రాక్సిమేట్లీ ఒక ఐడియా మీకు అవగాహన కలిగించేందుకు నేను అడుగుతానండి. ఓకేనా? అండ్ ఇది మాత్రం ఛాలెంజ్ యాక్సెప్టెడ్. 1.5 తులాస్ లో నాకు ఈ సెట్ రెడీ అవుతుంది. 1 మంత్ కాదు, 1.5 మంత్ టైం ఇస్తాను. 1.5 మంత్ టైం లో నాకు యాజ్ ఇట్ ఈజ్. ఓకేనా? సేమ్ టు సేమ్. అప్పుడు మళ్ళీ కూర్చుందాం. ఓకే సరే.
ఈ నెక్లెస్ అన్ని లాంచ్ చేసినప్పుడు అండి నాకు లోపలికి వస్తుంటే వెండి కూడా బాగా కనిపించింది, అందుకే తెప్పించాను ఇవన్నీ. సో అంటే ప్యూర్ వెండి అండి, లేకపోతే ఇది కూడా మన కాన్సెప్ట్ అండి? మన కాన్సెప్ట్ అండి. వెండిలో కూడా మన కాన్సెప్ట్. వెండిలో మన కాన్సెప్ట్ ఇండియాలో మొట్టమొదటిసారిగా 2 years బ్యాక్ మనం ఇది లాంచింగ్ చేయడం జరిగింది. ఎందుకనంటే అండి ఈ సిల్వర్ ఏదైతే ఉందో 10 తులాలు పెట్టుకుంటున్నారు. 10 తులాలు ఇంచుమించుగా 10,000 రూపాయలు పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు ఎలా వాడినా వెండి బ్లాక్ అవటమో లేదంటే అది అరగటమో జరుగుతుంది. రిటర్న్ వస్తే అంటే వాళ్ళు తిరిగి అమ్ముకుంటే అది 5,000, 6,000, 70 టచ్ 80 టచ్ ఇలాగే ఇస్తారు పేమెంట్. చాలా లాస్ అయ్యే కాన్సెప్ట్ ఎక్కువగా మనం ఈ సీటెడ్ జ్యువెలరీలో ఎలాగైతే బెస్ట్ ఇవ్వాలనుకున్నామో అలాగే పట్టీల్లో కూడా ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోటి ఈ యొక్క వెండి కట్టు పట్టీలు అన్నది తీసుకురావడం చేసామండి. ఇది వచ్చేటోడికి గ్రాము 20 రూపాయలు, అంటే తులం 200 రూపాయలు. 10 తులాల పట్టీలు అక్కడ 10,000 అయిందనుకోండి, అదే 10 తులాల పట్టీలు మా దగ్గర కేవలం 2,000 ఇంక్లూడింగ్ వేస్టేజ్ అన్ని కలిపి. అండ్ అలాగే దీనికి మళ్ళా రిటర్న్ ఇస్తే రిటర్న్ కూడా 20% రిటర్న్ ఉంది. 20% రిటర్న్ ఉంది. ఎందుకనంటే ఇది షీటెడ్ పట్టీలు. పైన లోపల వచ్చేటోడికి వైట్ మెటల్ వస్తుంది. లోపల వచ్చేటోడికి వైట్ మెటల్ వస్తుంది. పైన వచ్చేటోడికి ప్యూర్ 999 సిల్వర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ పట్టీల తయారీలో కూడా మనకి కొంచెం మిక్సింగ్ చేస్తారు కాబట్టి అంటే అది బ్లాక్ షేనే వస్తుంది. కానీ ఇది మనం పైన పెట్టేది పూర్తిగా 999 సిల్వర్ కాబట్టి దానికంటే ఎక్కువ బ్రైట్నెస్ ఇది వస్తుంది. అంటే మేము 999 అన్న నంబరే ఫస్ట్ టైం వింటున్నాను. 92.5 అంటారు కానీ 92.5 అన్నది మిక్సింగ్ చేసిన 999 అన్నది ప్యూర్. ఆ ప్యూరే వాడుతున్నాం కాబట్టి ప్యూర్ ఎక్కువగా బ్లాక్ అవుతుంది. మనకి ఇప్పుడు కూడా కాన్సెప్ట్ ఏంటంటే మిక్సింగ్ అయింది బ్లాక్ అవుతుంది లైట్ గా. సో దీనికి మళ్ళీ మెయింటెనెన్స్ అంటే ఒకవేళ ఎటువంటి మెయింటెనెన్స్ లేదండి. మీరే క్లీన్ చేసుకోవచ్చు, మీరే కడిగేసుకోవచ్చు, మీరే బ్రష్ కొట్టుకోవచ్చు, మీరే తెల్లగా చేసేసుకోండి. 4-5 years వెండి కంటే ఎక్కువగా వాడుకోవచ్చు. వెండి కంటే ఎక్కువగా వాడుకోవచ్చు. ఆ వెండికి పోయే డబ్బుల్లో సగం డబ్బులు దీనిలో పెడుతుంటే ఈ ఐటమ్ వచ్చేస్తుంది మనకి. ఇందులో ప్యూర్ వెండి పైన ప్యూర్ వెండి వస్తుంది. ఇందులో పట్టీల్లో మనకి కేవలం 350 రూపాయల రేట్ కానించి 400 రూపాయలు, 800 రూపాయలు, 1000 రూపాయల రేట్ లోనే మంచి మంచి మోడల్స్ దొరికేస్తాయి. అవి 3 years 4 years వాటెవర్ మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవడానికి అనుకూలమైన మోడల్స్ ఇంచుమించుగా దీనిలో కూడా 500 మోడల్స్ పైన డిస్ప్లేలో ఉంటాయి. ఇది కూడా ఏదైనా మోడల్ చేసి ఇస్తే చేయగలరా అండి? లేదా వీటిల్లో ఏ మోడల్ అయితే ఉందో ఆ మోడల్ ఇంచుమించు రిలేటివ్ గా మన దగ్గర దొరికేస్తాయి. ఎందుకనంటే పట్టీలో అనేటోడికి ఎక్కడ చూసినా జాలీలు ఉంటాయి, లేదంటే ఆ గుర్తులు ఉంటాయి, పైన కొంచెం డిఫరెంట్లు ఉంటాయి. ఆ కొంచెం డిఫరెంట్ మేమే క్రియేట్ చేసి మేమే డిస్ప్లే చేసిస్తాం. ఎందుకంటే ఇప్పుడు 916 అనుకోండి, మీరు వెయిట్ చేసినా ఒక అన్నం. ఎందుకంటే టైం పట్టింది, దానికి పేమెంట్ ఎక్కువ చేసాం కాబట్టి. వెండిలో కూడా ఆర్డర్ తీసుకొని చేసేంత టైమింగ్ కస్టమర్ దగ్గర ఉండదు కాబట్టి మేము మోడల్ ఏవైతే ఉన్నాయో అన్ని మోడల్స్ ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే మోడల్స్ అన్నిటిని కూడా డిస్ప్లే చేస్తాం. నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకొని వాడేసుకోవడమే. సో బయట దొరికేవి 916 అయితే ఇక్కడ 999 అండ్ గ్రామ్ కి 20 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారు. గ్రామ్ కి 20 రూపాయలు ఛార్జ్ కాదండి, గ్రామ్ 20 రూపాయలు సేల్. ఛార్జ్ అనుకుంటున్నారు, ఛార్జ్ కాదు, గ్రామ్ 20 రూపాయలు సేల్. ఇది ఇప్పుడు మళ్ళీ దీనికి రిటర్న్ పాలసీ ఉందా? 20% రిటర్న్ వస్తుంది. 20% రిటర్న్ వచ్చేస్తుంది. అంటే మీరు 10,000 రూపాయల పట్టీలు ఏదైతే ఉన్నాయో 2,000 రూపాయలు కొన్నారనుకోండి, దానిలో మళ్ళీ 20% ఏదైతే ఉందో మీకు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది మీరు వాడుకున్న తర్వాత. ఈ మధ్యలో మీకు దానికి పాలిష్ కావాలన్నా అవుతుంది, రిపేర్ కావాలన్నా అవుతుంది, ఏం కావాలన్నా అది అవుతుంది. ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కూడా మనకు 300-500 పెడితే పట్టీలు రావట్లేదండి. మనకు వెండి వస్తుంది, మళ్ళీ రిటర్న్ పాలసీతో వస్తుంది. అండ్ మనము వెండి వేసుకున్నామన్న తృప్తిగా వేసుకోవచ్చు. మనకు కావాల్సినటువంటి ప్యూర్ వెండి. మనం ఇంకా షాప్ కి వెళ్తే 916 కదండి, అక్కడ 999 క్వాలిటీతో వస్తుంది. వెరీ బ్యూటిఫుల్. అండ్ రిటర్న్ పాలసీ కూడా ఉంది. చాలా బాగుంది కదా. మనకి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ దొరుకుతుందా అండి? ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కూడా ఇలాంటి పట్టీలు 500, 1000 రూపాయలు, 2000 పెడితే కానీ దొరకవు. అండ్ మనకు ప్యూర్ గా వెండి
పట్టిలు వస్తున్నాయి. చాలా అమేజింగ్ గా ఉందండి. ఖచ్చితంగా ఈ విషయం తెలియక చాలా రోజులు డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నాయో అనిపిస్తుంది కదా. బయట ఏయో ఆర్టిఫిషియల్ 500 పెట్టి కొనుక్కుంటే బదులు ఈ వెండి కొనుక్కుంటే వెండి కిందే కనబడుతుంది. వెండి మోడల్స్ మాత్రమే దీనిలో ఉంటాయి. బయట ఆర్టిఫిషియల్ మోడల్స్ ఏవి కూడా దీనిలో మిక్స్ అవ్వవు. ప్యూర్ సిల్వర్ లో మీరు వెండి పట్టీల్లో ఏ మోడల్స్ ఉంటాయో అయ్యే మోడల్స్ దీనిలో తయారైపోయి వచ్చేస్తాయి మనకి. వాళ్ళు మీరు అందరూ ఒక లుక్ వేసుకోండి షోరూమ్ కి, చాలా బాగుంది. కెమెరా అందరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కసారి ఆ విజన్ చూపించండి. తర్వాత ఓకే, ఈ మంగళసూత్రాలు చాలా ఉన్నాయి కదండి. ఒకసారి జనరల్ గా అంటే ఇదైతే 5 గ్రాములు మాకు తెలిసిపోయింది. ఆడియన్స్ కి తెలియజేద్దాం అసలు ఎంతకు వస్తుంది ఏంటి అనేది. కొన్ని ఇవ్వరా నాకు చూపించరా? అంటే 6 grams 6.5 grams లో తయారైపోతుంది. అంటే ఎంత పడొచ్చండి రేట్? అరౌండ్ గ్రామ్ రేట్ అండి. ఇవాళ గ్రామ్ రేట్ ఎంతైతే ఉందో అంత. ఫర్ సపోజ్ ఇది 4 తులాల్లో గోల్డ్ అనుకోండి, అది ఇంచుమించుగా మీకు 2,40,000 దాకా అవుతుంది ఈజీగా. అన్ని కలిపి ఇక్కడికి వచ్చేటోడికి అది 2,40,50,000 పెట్టే బదులు ఇక్కడ ఒక 50,000కి ఆ చైన్ వచ్చేస్తుంది. అది ఎలా వాడుకుంటున్నామో ఇది అలాగే వాడుకోవచ్చు. కానీ దానికంటే బెస్ట్ ఏంటంటే సర్వీస్ లో గానీ ఈవెన్ మీకు ఇంకొక పాయింట్ అండి, మీరు 916 కొంటారు, తిరిగి మీరు సేల్ చేసేటప్పుడు కూడా 1 గ్రామ్ దగ్గర 100 రూపాయలు మార్జిన్ కస్టమర్ కి కావాలి, అదే కొనుక్కునే వాళ్ళకి కావాలి, అది కస్టమర్ కి వేస్తారు. కానీ ఈవెన్ మీరు రిటర్న్ ఇచ్చేది ఏదైతే ఉందో 24 క్యారెట్ రిటర్న్ ఇవ్వటం వల్ల స్క్రీన్ రేట్ ఏదైతే ఉందో స్క్రీన్ రేటే మీకు రిటర్న్ ఇస్తున్నాం. అంటే డిపి రేట్ అని వస్తుందండి. ఆ డిపి రేట్ ఏదైతే ఉందో అదే రిటర్న్ వస్తుంది. అదే మీరు ఓల్డ్ గోల్డ్ ఎక్కడ ఏ షోరూమ్ పట్టుకెళ్ళండి స్క్రీన్ రేట్ ఎవ్వరు ఎవరైనా సరే 100 రూపాయలు తక్కువ పెట్టే కొనుక్కుంటారు మీ దగ్గర గోల్డ్. అంటే అందులో కూడా అమ్మబోతే అడవి కొనిపోతే కొరివి అంటాం కదా, అట్లాగే ఉంది నిజంగా. బంగారం పరిస్థితి అదేనండి. మీ దగ్గరే కొన్నాం కదరా బాబు అని అన్నా కూడా మేకింగ్ పోతుంది కదండి, వేస్ట్ అయిపోతుంది కానీ మనకు అర్థం కూడా కాదు. అంత బంగారం రేట్ ఇంతే అని అంటారండి. పాత బంగారం రేట్ ఇంతే, కానీ మేము పాత బంగారానికి కూడా కొత్త బంగారం రేటే ఇస్తున్నాం. అది పూర్తిగా బిల్డింగ్ లోనూ మెన్షన్ చేస్తున్నాం, ఇలాగ పబ్లిక్ గా మీకు వీడియోలో కూడా అనౌన్స్ చేస్తున్నాం. పాత బంగారానికి కూడా కొత్త బంగారం రేటే రిలీజ్ చేస్తున్నాం. వెరీ బ్యూటిఫుల్ అండి. ఇలాంటి అమేజింగ్ సెట్స్ చాలా ఉన్నాయంటే రోజువారీ మహిళలు వాడుకోవడానికి, ఇంట్లో గృహిణులు వాడుకోవడానికి, ఆఫీస్ కి వెళ్ళడానికి, చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇంకా పెళ్లిళ్ళ సీజన్ గా పెళ్లి కూతురులకు సంబంధించి అయితే ఎన్ని సెటప్స్ ఉన్నాయో. అండ్ మీకు ఏది కావాలన్నా ఎటువంటి డిజైన్ అయినా అండర్ ద సన్ గోల్డ్ కి సంబంధించి ఎటువంటి డిజైన్ అయినా చేయడానికి ఇక్కడ వర్క్మెన్షిప్ ఉంది. సో అంత టెక్నాలజీ కూడా వీళ్ళు అవైలబుల్ గా పెట్టుకున్నారు. ఎందుకంటే మన దగ్గర నుంచి జనరల్ గా అనుకుంటామండి వాళ్ళు ఎక్కడో తయారు చేయిస్తారేమో, ఏ ఫారిన్ లోనే తయారు చేయిస్తారేమో అనుకుంటాము. కానీ మన రాజమండ్రిలో బంగారం తయారయ్యేది, బంగారం అక్కడి నుంచి విశ్వవ్యాప్తమయ్యేది, అక్కడికి వెళ్ళేది. అంతే కదండి. సో మీరు ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదు. మీకు ఏ డిజైన్ కావాలి, నేనైతే ఒకటి ఆర్డర్ ప్లేస్ చేసేసాను. నచ్చిందంటే మాత్రం ఇంకా వడ్డానాల దగ్గర చాలా ఆర్డర్ ప్లేస్ చేస్తాను. సో మీకు ఏది కావాలన్నా, మీకు ఏ డిజైన్ కావాలన్నా ఫస్ట్ షోరూమ్ లో చూసుకోండి. మీకు ఎటువంటి ట్రబుల్ లేకుండా చాలా డిజైన్స్ ఉన్నాయి. లేదంటే మీకు కావాల్సిన డిజైన్ చేసి కూడా ఇస్తారు. అమేజింగ్ అండి, కాన్సెప్ట్ అయితే అద్భుతంగా ఉంది. ఇంకా వెళ్తే ఒక్కసారి నాకు గాజులు చూపించేయమనండి, చూపించేద్దాం ఆడియన్స్ కి. వచ్చింది 8 తులాల్లో తయారవుతాయండి గోల్డ్ ఈ యాంటిక్ ఐటమ్ అనమాట. 8 తులాల్లో అయింది మన దగ్గర. తులంన్నరలో చేసేస్తాం. మళ్ళీ బంగారానికి బంగారమే. ఏమి ఆడపడుచు తీసుకున్నా, అత్తగారు తీసుకున్నా అటు ఎటు తిప్పి చూసినా ఇది బంగారమే. సో కాబట్టి ధైర్యంగా వేసుకోవచ్చు మీరు కదా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా 100 grams లో ఒక 8 లక్షల రూపాయలు పెట్టి ఇన్వెస్ట్ చేసే బదులు ఒక 2 lakhs లో తీసుకొని మిగతా పేమెంట్ ఏదైతే ఉందో అది గోల్డ్, అది ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి, అది పేమెంట్ ఆ పేమెంట్ పెరిగిపోద్ది. అది ఏదైతే ఉందో దాని వేస్టేజ్ లో ఇక్కడ ఐటమ్ వచ్చేస్తుంది మీకు. అంతే. ఇప్పుడు 80 గ్రాములు 100 గ్రాముల ఐటమ్ మీరు పర్చేస్ చేస్తే దాని వేస్టేజ్ కి ఇక్కడ ఐటమ్ వచ్చేస్తుంది. అంతే, దాని వేస్టేజ్ కి ఐటమ్ వచ్చేస్తుంది, బంగారం వచ్చేస్తుంది. మళ్ళీ దానిలో తిరిగి హాఫ్ రిటర్న్ మీకు మళ్ళీ వచ్చేస్తుంది గ్యారంటీగా. అండ్ దాని ఇన్వెస్ట్మెంట్ పెట్టేది ఏదైతుందో అది మీరు బ్యాంక్ వేసుకున్నారనుకోండి, ఎఫ్డీకి వేసుకున్నారంటే అది రెట్టింపు అయిపోతుంది. ఎఫ్డీ కాకుండా ఏదో ఒక చిన్న స్థలం కొనేసుకోండి. లక్షలు బంగారం మీద పెట్టడం చిన్న స్థలం కొనుక్కోండి. ఇక్కడికి వచ్చి మాత్రం బంగారం కొనుక్కోండి. దట్స్ వాట్ ఐ సే. అండ్
ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అంటే ఒక ఆప్షన్ లేకుండా పోయింది, అందరికి అందుబాటులో బంగారం లేకుండా పోయింది అనుకున్నప్పుడు ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. చాలా చాలా బాగుంది. అందరికి బంగారం అందరి ఇళ్ళకి వచ్చేలాగా ఉంది ఈ కాన్సెప్ట్. సో పిల్ల పెళ్లి చేయాలంటే గుండె మీద పెద్ద బండ పెట్టుకోవాల్సిన పని లేదు. మనం సికింద్రాబాద్ జనరల్ బజార్ లో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్ అండి, మహంకాళి అమ్మవారి టెంపుల్ కదా, మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ చాలా చాలా ఫేమస్. అక్కడ ఉన్నటువంటి శ్రీ వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలరీకి వచ్చేసేయండి. బ్రహ్మాండంగా ఆర్భాటంగా మీ పిల్ల పెళ్లి చేసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ లాట్. నేనైతే ఆర్డర్ ప్లేస్ చేశాను, నేను అడ్వాన్స్ పే చేయాలి? లేదు, ఐటమ్ అంతా తయారైపోయిన తర్వాత మీకు నేను పట్టుకొచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.